Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Psalms 27 verse 4. ఈరోజు మన ధ్యానం కొరకు 27వ కీర్తన 4వ వచనం నుండి తీసుకొనబడింది. That I may dwell in the house of the Lord all the days of my life. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. Every day people make requests to God. ప్రతి దినము కూడా ప్రజలు దేవునికి మొరపెడుతుంటారు. They are constantly asking God for something. ఎడతెగక దేవునికి ఏదో అడుగుతా ఉంటారు. The majority of people are asking for something for themselves. ఎక్కువ శాతం ప్రజలు అడిగేది వాళ్ళ గురించి అడుగుతున్నారు దేవుణ్ణి. It could be a provision of food or finances. ఆహారం భోజనం గురించి లేదా ఆర్థికమైనటువంటి విషయాల గురించి గాని, maybe some people for healing, కొంతమంది స్వస్థత కొరకు కావచ్చు, or to repair a relationship with their dear ones, లేకపోతే ప్రియులైన వారితో చెడిపోయిన సంబంధాలు మరలా బాగుపడాలని or for direction or for nearly an infinite list of things both physical and non-physical. లేకపోతే ఒక నడిపింపు కొరకే కావచ్చు, భౌతికమైనవి కానీ దాని ఆ విధంగా కానివైనా ఎన్నో ఉంటాయి. Others will spend time in prayer asking God for things for other people. ఇతరులేమో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరుల గురించి ఇతరుల పక్షంగా అడుగుతా ఉంటారు. The same list of things requested for the individual will also they pray for other people also. కాబట్టి అదే జాబితా కొందరు తమ వ్యక్తిగత జీవితాన్ని కొరకు ప్రార్థన చేసుకుంటూ ఇతరుల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. And these requests can be for loved ones or friends or enemies or even for unknown people. ఈ మనవులు అనేవి తమ ప్రియులైన వారి కొరకు, స్నేహితుల కొరకు కావచ్చు, లేదా శత్రువుల కొరకే ప్రార్థన చేయొచ్చు, వారికి తెలియని వారి గురించి కూడా చేస్తుండొచ్చు. There is nothing wrong with making these type of requests of God. ఈ రకంగా దేవుని దగ్గరికి వచ్చి మనవులు చేయుట, ప్రార్థన చేయడంలో తప్పేమీ కాదు. Because Paul has told the Philippians to make all their needs known to God. ఎందుకంటే పౌలు ఫిలిప్పీలతో చెప్పినాడు, మీ మనవులన్నీ కూడా దేవునికి తెలియజేయుడి. No one needs to worry about anything but just to bring it before God. ఎవరును దేనిని గురించి చింత చేయొద్దు గానీ ప్రతిది కూడా నీ మనవులన్నీ ప్రార్థన పూర్వకముగా నీ విజ్ఞాపనలు దేవునికి తెలియచేయాలి. But here today, కానీ ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్నాం, David had brought a different type of request to God. దావీదు దేవుని దగ్గరికి వేరే రకమైనటువంటి మనవి తెచ్చాడు. That request was to be able to dwell in the house every day and to be able to gaze upon him. ఆ మనవి తన ప్రతి దినము కూడా అనుదినము గురించి ఆయనను చూస్తూ ఆయన సన్నిధిలో గడపాలనేది. What could be better than being in God's presence? దేవుని సన్నిధిలో ఉండే దానికన్నా మించినది గొప్పది ఇంకేమైనా ఉందా? When you are in his presence you will be filled with his glory and majesty. నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మహిమ, ఆయన ప్రభావముతో నింపబడి you will be overwhelmed at his love and holiness. ఆయన ఒక ప్రేమ, ఆయన పరిశుద్ధతతో నువ్వు ఎంతో అధిక సంతోషిస్తావు. Everything and every problem in this world is temporary. ఈ లోకంలో ప్రతి సమస్య కూడా కొన్ని రోజులు తాత్కాలికమైనది. They are here today and gone tomorrow. ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. None will last for eternity. ఏవి కూడా నిత్యత్వం వరకు ఉండేది కాదు. Only God lasts for eternity. దేవుడు మాత్రమే నిత్యత్వము ఉండేవాడు. As you get into his presence more, ఆయన సన్నిధిలో ఇంకా అధికంగా వస్తున్న కొలది the cares and the concerns of this world will fade away. ఈ లోక సమయమైన చింతలు, బాధలు ఇవన్నీ కూడా తొలగించబడతాయి. They will no longer be of high importance. దానికి ఇంకే పెద్ద ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఏమి ఉండదు. ఇంకా perfect peace, love, holiness, comfort and everything else good will surround you when you are in his presence. నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి సంతోషము, శాంతి, సమాధానం అన్నీ కూడా నువ్వు పరిపూర్ణంగా అనుభవించగలవు. What is your request of God today? ఈ రోజు దేవునితో నువ్వు చేసే మనవి ఏమిటి? Are you wanting to spend more time in God's presence? ఎక్కువైన సమయము దేవుని సన్నిధిలో గడపాలనుందా? Are you wanting to seek him all the days of your life? నీ జీవిత కాలం అంతా కూడా ఆయనను వెదకాలనుందా? Let us see a little bit more about King David. దావీదు రాజు గురించి మరి కొంత ఎక్కువగా మనం చూద్దాం. It has been said of David, king of Israel. చూడండి, ఇశ్రాయేలు రాజు అయిన దావీదు గురించి చెప్పబడిన మాట, he was a man after God's own heart. దేవుని హృదయానుసారుడుగా చెప్పబడ్డాడు. Though he committed glaring sins, చూడండి ఆయన ఎంత ఘోరమైనటువంటి పాపములు చేసినా గానీ, why did God say this about David? ఎందుకు దేవుడు దావీదు గురించి ఈ మాట చెప్తున్నాడు? He committed murder, నరహత్య చేసినాడు, and also adultery, వ్యభిచారం చేసినాడు, and the treason,
అంతేకాకుండా నమ్మకద్రోహం. నమ్మక ద్రోహము చేశాడు. So why would God honor him by sharing with us that David is a man after my own heart? మరి దావీదు నా హృదయానుసారుడు అని ఎందుకు దేవుడు మనకు చెప్తున్నాడు? We can look to the scripture in Psalm 27:4. 27వ కీర్తన 4వ వచనంలో మనం లేఖనాల్లో చూస్తే We can get an answer for this question. ఈ ప్రశ్నకి జవాబు మనకు దొరుకుతుంది. David reveals where his heart lies in the first sentence. మొదటి భాగంలో దావీదు యొక్క హృదయం ఎక్కడ దేని మీద ఉందో ఇక్కడ చూపిస్తాం. One thing have I asked of the Lord. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. ఒక్క వరం అడిగితిని. ఒక్క వరం అడిగితిని. Now we all know that David has not asked God for just this one thing. మనకు తెలుసు దావీదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఒక్కటి కాదు ఆయన అడిగింది. From his youth on up, he continually prayed to God for hundreds of things that are recorded in God's word. బాల్యం నుండి కూడా ఎన్నో విషయాల కొరకు దేవునికి ప్రార్థన చేసిన సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. When lions and bears assaulted his father's flocks, he prayed for God's help. సింహము ఎలుగుబంటి తండ్రి యొక్క మంద మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసినాడు దావీదు. And he was unable to kill the attackers. అక్కడ ఆయన మీద దాడి చేసిన వాటిని చంపినాడు ఆయన. Before every battle David fought, he submitted himself, his army and the coming battle to his God. దావీదు ఎదుర్కొన్న ప్రతి యుద్ధాన్ని కూడా దానికి ముందుగా దేవుని దగ్గరికి వచ్చి దేవునికి ఆయన అప్పగించుకునేవాడు. And his army తన సైన్యాన్ని and the battle, యుద్ధాలు గాని trusting him to give him the strategy and the victory in spite of having a huge enemy. కాబట్టి ఎంత పెద్ద ఎక్కువైన శత్రువులు ఉన్నా గానీ ఏ విధంగా వ్యూహం ఎట్లా ఉండాలి, ఏ విధంగా యుద్ధం చేయాలి, ఇవన్నీ కూడా దేవుణ్ణి అడిగేవాడు. Many times the odds were against them. అనేక పర్యాయాలు ఆయనకి వ్యతిరేకంగా ఎన్నో అడ్డులు ఉండేవి. And David knew that God was for them. ఇక దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు అన్న సంగతి God would help and deliver him. దేవుడు ఆయనకు సహాయం చేసి విడిపిస్తాడని దావీదు ఎరిగి ఉన్నాడు. Of course God did. అయితే దేవుడు చేసినాడు కూడా పని. When the Israelites brought the ark of the covenant home to Jerusalem, ఇశ్రాయేలీయులు నిబంధన మందసాన్ని యెరూషలేమునకు తీసుకొని వచ్చినప్పుడు David leapt and danced and sang to God in exhilarated praise and excitement before all the people. ప్రజలందరి ఎదుట ఎంత సంతోషం ఉత్సాహంతో దావీదు మందసం ఎదుట నాట్యం ఆడినాడు. He honored his great God. ఆ గొప్ప దేవుని ఆయన ఘనపరిచినాడు. He was utterly filled with joy because the tangible evidence of God's presence was finally with them again. దేవుని యొక్క సన్నిధి ఉన్నది అనేటువంటి ఆ మందసం Again it is coming. అది మరలా రావడం వస్తూ ఉండగా ఆయన సంతోషంతో పరవశించిపోయి ఉన్నాడు. When his baby was ill, చూడండి, తన బిడ్డ జబ్బు పడ్డప్పుడు he prostrated himself before his God and begged for the life of his son. దేవుని దగ్గర వచ్చి సాగిలపడి ఆ కుమారుని యొక్క ప్రాణము కొరకు ఆయన బ్రతిమిలాడినాడు. Even when God took the life of the child, మరి దేవుడు ఆ బిడ్డ ప్రాణం తీసివేసినప్పుడు he కూడా did not turn away from his God. దేవుని వద్ద నుండి ఆయన వైదొలగలే. He accepted God's judgment on his sin with compliance. తాను చేసిన పాపానికి వచ్చిన ఆ శిక్ష అంగీకరించినాడు ఆయన. And the scriptures radiate many more powerful moments in David's life which reflect his submission to God. లేఖనాల్లో దావీదు దేవునికి తాను అప్పగించుకున్నటువంటి సందర్భాలు మరెన్నో కూడా మన వెలిగింపుకు తెస్తున్నాయి. Yeah, he submitted to God's judgments according to the word. దేవుని యొక్క తీర్పులకి వాక్యానుసారంగా దేవుని తీర్పులకు అప్పగించుకున్న సందర్భాలు ఉన్నాయి. So when David says, కాబట్టి దావీదు ఈ మాట one చెప్తున్నప్పుడు, thing have I asked of the Lord, నేను ఒక్క వరం అడిగి తినే దేవుని యొద్ద we అన్నప్పుడు know that this prayer is the one prayer among them all. It is his consummate desire and hope and the deepest and most urgent longing of his soul. ఈ ప్రార్థన తాను అడిగిన వాటన్నిటిలో కల్లా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తాను ఎంత తృష్ణగా ఉన్నాడో దేవునితో తనకున్న వాంఛ అంతే కూడా ఆయన వ్యక్తపరుస్తున్నాడు. And what is this longing, the deepest hope? ఏమిటి ఆయనకున్నటువంటి ఆ వాంఛ, ఎంతో లోతైనటువంటి నిరీక్షణ ఏమిటి? That I may dwell in the house of the Lord all the days of my నా life. జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. Would not God look with pleasure on David as he received this prayer? When the prayer is offered by David, when God received this prayer, Lord, I want to be in your house. Don't you think that God is so glad? దావీదు ఈ ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆ ప్రార్థన అంగీకరించినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు నిజంగా దేవుడు సంతోషించలేదంటారా? దావీదుని బట్టి. Oh yes, because when David longed for something, it was God's presence and he wanted it most. నిశ్చయంగా దావీదు అడిగినప్పుడు ఆయన అడిగింది దేవుని యొక్క సన్నిధి అడిగాడు, దానిని ఇంకా ఎంతో ఎక్కువగా ఆయన అడిగినాడు ఆయన. And because when he prayed for an everlasting relationship with the Lord, he actually used the words, and it is loudly talking to God. He asked God for what he desired. ప్రభుతో చిరకాలము నిలిచినటువంటి ఆ సహవాసం, ఆ సన్నిధిని ఆయన కోరుకుంటున్నప్పుడు ఆయన ఏదైతే ఆయన కోరినాడో దేవుని యొద్ద నుండి అది ఆయనకు అనుగ్రహించబడినట్టు చూస్తున్నాం. He did not sit around and wishing and acted just as he said, okay, God will do.
ఏదో కూర్చొని సరేలే దేవుడు ఏదో ఇస్తాడేమోలే అలాంటి మాటలు చెప్పలేదు ఆయన. What is written? కానీ ఇక్కడ ఏం రాయబడింది? One thing have I asked of the Lord, that I am seeking it after. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానినే నేను వెతుకుతున్నాను. Many times we will ask and sit like that. అనేక సార్లు మనం అడిగి అలా కూర్చుండిపోతాం. But what is written here? కానీ ఇక్కడ ఏమని రాయబడింది? David sought after it. దానిని ఆయన వెతుకుచున్నాడంట He దావీదు. is going to go to the temple daily to seek the Lord. యెహోవా ప్రసన్నత చూడాలని అనుదినము కూడా దేవుని ఆలయం దేవుని మందిరానికి వెళ్ళేవాడు. He wants to soak the presence of God into his heart. చూడండి, దేవుని సన్నిధితో తన హృదయం నింపబడి ఉండాలని He will కోరుతున్నాడు. praise God there, sing to him, write songs about him unto him, and join in corporate worship as well. అక్కడ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ కీర్తనలు రాస్తూ అక్కడ దేవుని ప్రజలతో కలిసి ఆరాధిస్తూ నిమగ్నమై ఉన్నాడు ఆయన. Then he adds one more thing to his to-do list in the process of seeking to be with his God. ఆయన ఆ ప్రసన్నతను వెతికేటువంటి ఆ ప్రక్రియలో మరొక సంగతిని గురించి ఆయన ఇక్కడ చెప్తున్నాడు. He not only wanted to gaze on the beauty of the Lord, యెహోవా ప్రసన్నతను చూచుట అని మాత్రమే కాకుండా what is written? ఇంకేమని రాయబడింది? He intends to inquire in his temple. ఆయన సన్నిధిలో ఆయన విచారించుటకు ఆయన పూనుకున్నాడు. It is not just worship he wants. ఏదో ఊరికే ఆయన ఆరాధనే కాదు ఆయన కోరింది, It is also wisdom. అక్కడ జ్ఞానం కూడా కోరినాడు. Yes, it is wisdom. అది జ్ఞానం. అది He is going to study, talk with the priests and leaders, ask questions and debate the answers. కాబట్టి అక్కడ పరిసయ్యులతో కూడా ఆయన మాట్లాడుతూ ప్రశ్నలు అడుగుతూ వారితో వాదోపవాదాలు చేసేవాడు. He intends to make God his top priority for his attention. తన జీవితంలో అన్ని ప్రాధాన్యతలు కూడా దేవుడు ఆయన వైపుగా గమనిక ఉండాలని దానికి ప్రాధాన్యత ఇచ్చినాడు. He wanted God to be his top priority. దేవుడే తన జీవితంలో అత్యంత ప్రాధాన్యమైన వాడుగా ఉండాలని Oh, he is the కోరినవాడు. source of great joy. ఆయన గొప్ప సంతోషానికి ఆధారమైన And he is the resource of my life. ఆయన నా జీవితానికి ఆధారమై ఉన్నాడు. So, in spite of his drastic sins, కాబట్టి తాను చేసిన ఇంత ఘోరమైన పాపములైనా David truly and humbly repented దావీదు నిజముగా ఎంతో దీనుడై పశ్చాత్తాపపడ్డాడు. and worked at seeking out and knowing his incomparable God. కాబట్టి ఆయన సరిపోల్చలేనటువంటి ఆ దేవుణ్ణి ఆయన వెతుకుతూ ఉండినాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సోదరులారా, really when I think of David, I am so humbled. దావీదు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా నేను ఎంతో దీనుడైపోతాను, సిగ్గుపడాల్సి ఎంతో వస్తుంది. సిగ్గుపడాల్సి వస్తుంది. Because of his deep hunger for God. ఎందుకంటే దేవుని గురించి ఆయనకున్నంత ప్రగాఢమైనటువంటి ఆ తృష్ణ వాంఛను బట్టి How the events of his life were under the control of our God. తన జీవితంలో పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా దేవుని యొక్క అదుపులో ఉన్నాయో చూస్తే Yes, certainly David was a man after God's own heart. నిశ్చయంగా దావీదు దేవుని హృదయానుసారుడే. May we all, each one, go and do likewise, and may God receive and affirm us in all our desires for him. మనం కూడా మన ప్రతి ఒక్కరం కూడా దావీదు వలె అలాంటి ఆశను కలిగి ఉంటూ అలా దేవుని మనం వెతుకువారంగా ఉండలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగా. Before I close, నేను ముగించే ముందు for our benefit, I want to ask you 3 questions. మన ప్రయోజనం కొరకై 3 ప్రశ్నలు నేను మీకు అడగాలనుకుంటున్నాను. Number 1, మొదటిది, what is your deepest longing? నీకున్న ప్రగాఢమైనటువంటి వాంఛ ఏమిటి? You answer to yourself. నీకు నీవుగా జవాబు చెప్పు. I have to answer myself. నాకు నేనుగా జవాబు చెప్పు. Secondly, రెండవది, does it center on your Lord and Savior? ఇది Your longing? నీ కోరికలు నీ వాంఛ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు కేంద్రీకరించబడి ఉన్నాయా? And thirdly, మూడవది, if not, లేకపోతే will you pray for God to equip and bless you with great love for him and unwavering faith in him for a life ordered by his wisdom? ఆయన పక్షంగా గొప్ప ప్రేమ కలిగి ఉండుట, తర్వాత ఆయన నీకు నిర్దేశించిన ఆ మార్గంలో నడవడానికి కోరుకొనుటకు నిశ్చయపరచుకున్నాడు. Love God. దేవుని ప్రేమించు. Lord, I want to be in your presence. దేవా, నేను నీ సన్నిధిలో ఉండగోరుతున్నాను. Not simply like a dead body. I want to seek after it. ఏదో ఒక చచ్చిన శవంలా కాదు ప్రభా, నేను నిన్ను వెతకాలి అని కోరుతున్నాను. Not only seeking after you. నిన్ను వెతకడం మాత్రమే కాదు, I want to inquire in you. I want to talk to you. నీ సన్నిధిలో వచ్చి నేను విచారించాలని, నీతో మాట్లాడాలని కోరుతున్నాను. Let us have these desires. ఈ ఆశను మనము కలిగి ఉన్నాం. Yeah, 1 or 2 mistakes may be there. 1-2 పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. God will call us as the man of after his own heart. దేవుడైతే తన హృదయానుసారుడు అని చెప్తాడు ఆయన. Yes, he will call you also. నిన్ను కూడా ఆ విధంగా పిలుస్తాడు ఆయన. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what a తండ్రి, great desire in the heart of the great King. గొప్ప రాజు యొక్క హృదయంలో ఎంత గొప్ప ఆశ ఉండింది. He is not happy about or satisfied about his throne. ప్రభా, సింహాసనాన్ని బట్టి ఆయన ఏమి తృప్తిగా లేడు. Because people around him are praising him, he was not happy for ఆయన that. చుట్టూ ఉన్న ప్రజలను పొగుడుతూ ఉండగా కూడా అది కూడా ఆయనకు సంతోషం What ఇవ్వలేదు. is his joy? ఆయనకు సంతోషం ఏమిటి? I want to be in the house of the Lord, gazing him. నేను ఆయన ప్రసన్నతను చూచుచు ఆయన మందిరములోనే నివసించాలి. I want to seek
seek after it. నేను దాన్ని వెతకాలని I కోరుతున్నాను. want to inquire in his presence. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను I want విచారించాలి, to talk to God. దేవునితో మాట్లాడాలని కోరుతున్నాను. Talking to my ministers, talking to my soldiers, talking to my army chief. This will not give me joy. నా మంత్రులతో మాట్లాడినప్పుడు, సైన్యంతో మాట్లాడేటప్పుడు, నా ప్రజలతో మాట్లాడే అది కాదు నాకు సంతోషం Oh ఇచ్చేది. Lord, undoubtedly he is a man after your own heart. నిస్సందేహంగా దావీదు దేవుని హృదయానుసారుడే. Help us to set our priority. దేవా, మా ప్రాధాన్యతలు మేము నిలుపుకునే దానికి సహాయం చేయండి. Guide us throughout this day. దేవా, ఈ దినమంతటి కొరకు మమ్మల్ని Help నడిపించండి. us to learn something of thee more than yesterday. ఓ ప్రభా, నిన్నటి కన్నా ఈ రోజు ఇంకా ఎక్కువగా మీ గురించి మేము నేర్చుకునే దానికి సహాయం చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.